హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు శశి టీవీ. నేను భాను మేకల. ప్రస్తుతం తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ మీడియా ఛానల్ చూసినా, ఒక సామాన్యుడిని చూసినా, ఒక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఆ ఛానల్ లేదు, ఈ ఛానల్ లేదు, వాళ్ళని లేరు, వీళ్ళని లేదు, ఒకే ఒక్క మాట, ఒకే ఒక పేరు జపం చేస్తున్నారు. ఆ పేరు ఏంటంటే తీన్మార్ మల్లన్న. ఎస్, మీ అందరికీ తెలుసు తీన్మార్ మల్లన్న తెలంగాణ ఎమ్మెల్సీ. ఒకప్పుడు ఆ సామాన్య V6 ఛానల్లో సామాన్య జర్నలిస్ట్గా ప్రయాణం సాగించినటువంటి తీన్మార్ మల్లన్న ఆ ఛానల్లో ఆయన చేసినటువంటి తీన్మార్ అనే ప్రోగ్రాం ద్వారా తీన్మార్ మల్లన్నగా పేరు పొందినటువంటి చింతపండు నవీన్ గారు అలియాస్ తీన్మార్ మల్లన్న, అంటే చింతపండు నవీన్ అనే పేరు కంటే తీన్మార్ మల్లన్న అనే పేరే ఇప్పుడు బ్రాండ్గా మారిపోయింది. అలా చేసుకున్నారు ఆయన. సో ఈరోజు తీన్మార్ మల్లన్న మీద మా శశి టీవీ ద్వారా నేను చెప్పబోయే విషయాలు ఏంటంటే, మిత్రులారా, ఈ ప్రజాస్వామ్యంలో, ఈ భారతదేశంలో అణగారిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు స్వాతంత్రం వచ్చి సుమారు 75-76 ఏళ్ళు అయినా కూడా ఇంకా ఈ అణగారిన వర్గాలు ఇంకా అణగారిన కులాలుగానే ఉన్నారు తప్ప వాళ్ళు ఎమ్మెల్యేలుగా, శాసనసభలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చాలా తక్కువ అనమాట, చాలా రేర్. మరి చాలామంది ఈరోజు ఉద్యమ నాయకులు మాట్లాడే మాట రాజ్యాధికారం మనం సాధించాలి, రాజ్యాధికారం సాధించాలని చెప్పి చాలా ఉద్యమకారులు మాట్లాడుతూ ఉంటారు. ఉదాహరణకి మందాకృష్ణ మాదిగ, ఇట్లా ఆర్ కృష్ణయ్య గారు కూడా మనందరం ఐక్యతగా ఉండి రాజ్యాధికారం సాధించాలని చెప్పి అంటారు. సో ఒక బీసీ, మున్నూరు కాపు కులానికి చెందినటువంటి, ఒక బీసీ కాపు కులానికి చెందినటువంటి తీన్మార్ మల్లన్న గారు అంచెలంచెలుగా ఆయన ఎదిగి సామాన్య జర్నలిస్ట్గా సాగించినటువంటి ఆయన ప్రయాణం ఒక క్యూ న్యూస్ అనే ఒక సంస్థను, మీడియా సంస్థను స్థాపించి ఎన్నో విషయాలపైన ప్రజలకి అవగాహన కల్పిస్తూ అప్పటి ప్రభుత్వం కేసీఆర్ని గడగడలాడిస్తూ కేసీఆర్ని గద్దె దించడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్న మీద సుమారు ఇప్పటిదాకా 76 కేసులు ఉన్నాయి. అవన్నీ కూడా అప్పటి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టినటువంటి అంటే ఆ 10 ఏళ్లలో కేసీఆర్ పెట్టినటువంటి కేసులే తీన్మార్ మల్లన్న మీద. దాదాపు 76 రోజులు, అది 76 కేసులు, దాదాపుగా ఒక 2 నెలలేమో జైలు జీవితం కూడా గడిపినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్న ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా ఆయన ఆ విషయం పైన పరిజ్ఞానం ఉంటుంది. ఆ విషయం పైన డెప్త్గా ఆయన స్క్రీన్ మీద మాట్లాడుతూ ప్రజలకి, రాజకీయ నాయకులకి అవగాహన కల్పిస్తూ ప్రజలను చైతన్యపరిచే ఆ విధంగా ఉంటాయి ఆయన మాటలు. సో తీన్మార్ మల్లన్న అంటే ఈరోజు చాలామంది కూడా ప్రశ్నించే గొంతు అంటే ఎవరని చెప్తారంటే టక్కున తీన్మార్ మల్లన్న పేరే గుర్తొస్తుంది. ఈరోజు ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది ఈరోజు ప్రశ్నిస్తున్నారు. ప్రజల పక్షాన, ప్రజల తరపున నిలబడి, ప్రజల తరపున వకాలత పుచ్చుకొని మాట్లాడి ఈరోజు ప్రశ్నించే గొంతుగా చాలామంది మీడియా ఛానల్స్ ఈరోజు పుట్టుకొచ్చాయి. వాటన్నిటికీ మూలం తీన్మార్ మల్లన్న అని చెప్పుకోవచ్చు. ఆంధ్ర, తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా తీన్మార్ మల్లన్న స్టైల్నే అనుసరిస్తూ ఈరోజు ప్రజల తరపున మాట్లాడటానికి చాలా మీడియా ఛానళ్ళు నిలబడ్డాయి. అలాంటి తీన్మార్ మల్లన్న ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో చరిత్ర సృష్టించబోతున్నాడంటే అవుననే సమాధానం చెప్పాలి. ఎందుకంటే మొన్న 2 రోజుల కిందట జరిగినటువంటి ఆ బీసీ భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా సెన్సేషన్ అయ్యాయి. అంటే రెడ్డి కులస్తుల మీద, రెడ్డి కులస్తులను తక్కువ చేసి మాట్లాడాడని, రెడ్డి కులస్తులను కించపరుస్తూ మాట్లాడాడని చెప్పి తీన్మార్ మల్లన్న మీద స్టిల్ ఈ రోజుకి అనేక మీడియా ఛానల్స్, రెడ్డి కుల సంఘాలు, రెడ్డి కులాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి, తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది పొలిటికల్ అనలిస్టులు సైతం తీన్మార్ మల్లన్నను విమర్శలు చేస్తున్నారు. కానీ తీన్మార్ మల్లన్న మాట్లాడిన దాంట్లో చాలా వరకు న్యాయం ఉందని చెప్పి చాలామంది, అంటే కామన్ పీపుల్ దగ్గర నుంచి చాలామంది కూడా సరైన వాదనే తీన్మార్ మల్లన్న అని చెప్పి బీజేపీ ఎంపీ కూడా రఘునందన్ రావు కూడా తీన్మార్ మల్లన్నకి సపోర్ట్గానే మాట్లాడాడు. సో చాలామంది అంటున్నటువంటి మాట ఏంటంటే తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి అవ్వడానికి ఇది ఒక భారీ ప్లాన్ చేస్తున్నాడని ఒక చర్చ అయితే జరుగుతుంది. సో మీ అందరూ తెలుసు, తీన్మార్ మల్లన్న జర్నలిస్ట్గా ప్రయాణం సాగించి అంచెలంచెలుగా ఎదుగుతూ కేసీఆర్ గడలు బద్దలు కొట్టేసేసి ఒక ఎమ్మెల్సీగా గతంలో ఆయన పోటీ చేసినా కూడా ఓడిపోయినా మరలా ఎక్కడ ఆయన వెనుదిరగకుండా ఎమ్మెల్సీగా
ప్రయత్నం చేసి సక్సెస్ఫుల్గా విజయాన్ని చేకూరి ఎమ్మెల్సీగా అధికార పార్టీలో ఒక ఎమ్మెల్సీగా ఉంటూ కూడా ప్రజల తరపున ఎన్నో విషయాలపైన ఆయన మాట్లాడుతున్నాడు. ఎస్సీ వర్గీకరణ కూడా నేను కట్టుబడి ఉన్నాను, ఎస్సీ వర్గీకరణ జరగటం న్యాయబద్ధమే అని చెప్పి మందా కృష్ణమాది గారిని కూడా ఆయన ఛానల్కి ఇన్వైట్ చేసి ఎస్సీ వర్గీకరణకి అది సరైన న్యాయమైనదే ఎస్సీ వర్గీకరణ చేయటం అని కూడా ఆయన సపోర్ట్ చేసి, అంతేకాకుండా బీసీలు కూడా వెనకబడి ఉన్నారు, బీసీలు కూడా 2011లోనే జానారెడ్డి అప్పుడు తప్పుడు లెక్కలు చేశాడు, బీసీలు కూడా వాళ్ళకి రావాల్సిన వాటా వాళ్ళకి రావాలి, మేము ఎక్కువ శాతం ఎస్సీల తర్వాత బీసీలు మేము కూడా ఎక్కువ శాతం ఉన్నాం, మా వాటా కూడా మాకు రావాలి, బీసీలు ఏం తక్కువ అని చెప్పి తీర్మార్ మల్లన్న ఈ రకంగా ఇప్పుడు ఆయన ప్రయాణం ఎలా ఉందో మనందరం చూసాం. సో మొన్న జరిగినటువంటి ఆ తెలంగాణ భారీ బహిరంగ బీసీ బహిరంగ సభలో తీర్మార్ మల్లన్న గారు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూద్దాం. బీసీల మీటింగ్ కోసం వరంగల్ రోడ్డు మీదకి ఎక్కిన లక్షమైనంత మంది ఉండేది మొత్తం ఎవరు వినమల జనాభా. వాళ్ళు 13 మంది ఎక్కలేరా? ఇలా మా సుందర రాజన్న చెప్తా ఉన్నాడు 14 లక్షల మంది. అది ఓటర్లు కాదు, మొత్తం జనాభానే గంట, ఓటర్లు ఇంకా తక్కువ ఉన్నారు. పిడికేడు మంది లేరు, పిడికేడు మంది లేరు. వాళ్ళు 60 మంది ఎమ్మెల్యేలై అసెంబ్లీలలో చట్టసభలలో కూర్చుంటే ఈ బీసీల బతుకులు మార్చడానికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. తీసుకోరు. ఇలా బీసీల చేతుల్లో భూములు లేవు, బీసీల చేతుల్లో అధికారం లేదు, బీసీల చేతుల్లో ఆర్థిక వనరులు లేవు, మొత్తం ఉన్నదంతా వాళ్ళ చేతుల్లో ఉన్నది. కానీ బీసీ ప్రజలారా గుర్తుపెట్టుకోండి, నిన్నటి దాకా ఒక లెక్క, ఇయర్స్ నుంచి ఇంకొక లెక్క. అంటే ఒకప్పుడు బీసీ నేత అనగానే ఒకే ఒక పేరు గుర్తొచ్చేది, అదే ప్రస్తుత రాజ్యసభ బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. బీసీ లీడర్ అనగానే ఇప్పుడు ఎస్సీ లీడర్ అనగానే మందా కృష్ణమాదిగ పేరు ఎలా అయితే అందరికీ నోటెడ్ అయిపోయిందో, ఒకప్పుడు అంటే ఈ తీన్మార్ మల్లన్న బీసీ గర్జన సభ జరగకముందు, బీసీల గురించి మాట్లాడకముందు బీసీ లీడర్ బీసీ నాయకుడు అంటే ఆర్ కృష్ణయ్య పేరే గట్టిగా వినపడేది. ఈ ఆర్ కృష్ణయ్య పేరు కాస్త ఇప్పుడు బీసీ లీడర్ అంటే తీన్మార్ మల్లన్న పేరు వినపడుతుంది. అంటే ప్రత్యక్షంగా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్కే వార్నింగ్ ఇస్తున్నటువంటి సంకేతాలు అయితే తీన్మార్ మల్లన్న ఇచ్చినట్టుగా కనపడుతుంది. మేము అన్నింటిలో వెనకబడి ఉన్నాం, మంత్రులుగా మేము లేవు, ఎమ్మెల్యేలుగా మేము లేవు, ఎక్కువ శాతం మీరే ఉన్నారు, బీసీలు ఎక్కడ తక్కువ అని చెప్పి తీన్మార్ మల్లన్న చాలా గట్టిగానే తెలంగాణ గవర్నమెంట్ అంటే ప్రత్యక్షంగా అఫీషియల్గా రేవంత్ రెడ్డిని విమర్శించకపోయినా ఈ గవర్నమెంట్నే కదా విమర్శించేసేది. ఇంకేం మాట్లాడాడో తీన్మార్ మల్లన్న చూద్దాం. నిన్నటి దాకా ఒక లెక్క, ఈ బీసీలలో ఎవడు అడిగేటోడు లేదనుకున్నారు, ఈ బీసీలు ఇట్లనే 4 రోజులు ఉద్యమాలు చేసిపోతారనుకున్నారు. కానీ గుర్తు పెట్టుకోండి, ఇలా బీసీ సమాజానికి, తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ తీన్మార్ మల్లన్న చక్కం పట్టుకొని ఉన్నాడు. ఒక్క అనాపరితమైన ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. చూడే మొన్న చట్టసభలో చూడే, నేను అధికార పార్టీ అంటే వాస్తవానికి తీన్మార్ మల్లన్న జర్నలిస్ట్గా ప్రయాణం సాగించిన తర్వాత అంచెలంచెలుగా ఆయన ఎదిగినా కూడా ఎక్కడా కూడా కేసులకి దాదాపు 76 కేసులు ఆయన మీద ఉన్నా కూడా, జైలు జీవితాన్ని గడిపినా కూడా ఎక్కడా వెనుదిరగకుండా ఆయన ఏదైతే అనుకున్నాడో వాటిని సాధించే క్రమంలో ఆయన ప్రయాణం అయితే సాగిస్తూ ఉన్నాడు. సో తీన్మార్ మల్లన్న పెట్టినటువంటి ఈ బహిరంగ సభలో లక్షల మంది బీసీలు ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన తర్వాత కూడా ఇప్పుడు తీన్మార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తుంది, త్వరలో ఆయనకి షోకాజ్ నోటీస్ కూడా ఇష్యూ చేస్తుందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కానీ తీన్మార్ మల్లన్న ఈరోజు స్పందించి, అంటే ఈ మీడియా ఛానల్ వాళ్ళు కానీ, ఆ రెడ్డి కులానికి సంబంధించినటువంటి చాలా రెడ్డి సంఘాలు కానీ వాళ్ళందరూ తీన్మార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలి, ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు వరకు, అంటే ఆ బహిరంగ సభ పెట్టి 3 రోజులు అవుతున్నా కూడా ఆయన అక్కడ మాట్లాడినటువంటి మాటలు అన్ని పరిగణలోకి తీసుకొని ఈ రెడ్డి సంఘాలే కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి రెడ్డి ఎమ్మెల్యేలు అవ్వచ్చు, చాలామంది తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ
ఆ పార్టీ మీద అవాకులు చవాకులు పేలటం అనేది ఇది సరైనది కాదు. పార్టీ లైన్ అంటే కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి విధి విధానాలు లైన్ దాటి బిహేవ్ చేస్తున్నాడు. ఆయనకి షోకాజ్ నోటీస్ జారీ చేయాలని చెప్పి ఆయన మీదకి అంటే చాలామంది మాట్లాడుతున్నారు. కానీ ఈ రోజు వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి తెలంగాణ అధిష్టానం కానీ ఎటువంటి షోకాజ్ నోటీస్ తీన్మార్ మల్లన్నకైతే ఇష్యూ చేయలేదు. అది ఈ రోజే ఆయన క్లారిటీగా ఆయన కూడా చెప్పాడు. సో మా శశి టీవీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే తీన్మార్ మల్లన్న రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవడానికి ప్లాన్ చేస్తున్నారు అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ గవర్నమెంటే వెనకుండి తీన్మార్ మల్లన్నని ఇలా ముందు నడిపిస్తుందనే ఒక వాదన కూడా వినపడుతుంది. మరి ఇందులో వాస్తవం ఏంటి లేకపోతే నిజాలు ఏంటంటే మనకైతే తెలియదు. కానీ తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉన్నటువంటి చాలామంది మాట్లాడే మాటలు ఏంటంటే తెలంగాణ ప్రభుత్వమే తీన్మార్ మల్లన్నను ముందు పెట్టి ఇలా గేమ్ చేస్తుంది, గేమ్ ఆడిస్తుంది అని చెప్పి అదొక వాదన. కానీ ఇంకొక వాదన ఏంటంటే బీసీల కోసం నిజమైన నాయకుడు, బీసీల కోసం దమ్మున్న లీడర్ వచ్చాడని చెప్పి చాలామంది కూడా విశ్వసిస్తున్నటువంటి మాట. సో ప్రజలారా, తీన్మార్ మల్లన్న తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల మొన్న జరిగినటువంటి భారీ బీసీ బహిరంగ సభలో ఆయన మాట్లాడినటువంటి ఆ మాటల పట్ల బీసీ ప్రజల కోసం నిజంగానే ఆయన అండగా నిలబడుతున్నాడా లేదంటే ఇది కేవలం ఉత్తుత్తి డ్రామానా? ఇవన్నిటి మీద మీ యొక్క అభిప్రాయాన్ని మేము శశి టీవీ ద్వారా తెలుసుకోవాలని మేము ఆశపడుతున్నాం. సో తీన్మార్ మల్లన్న గురించి, తీన్మార్ మల్లన్న తీసుకున్న నిర్ణయాలు సరైనవి ఉంటే మీ యొక్క విలువైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూద్దాం మీ యొక్క అభిప్రాయాలు అంటే పాజిటివ్గా ఉంటాయా నెగిటివ్గా ఉంటాయా చూసి దాన్ని బట్టి తీన్మార్ మల్లన్న మీద తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల ద్వారా మరిన్ని విషయాలు మరొక వీడియో రూపంలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి శశి టీవీ.